మీరు నాకు 2 వరాలు కోరుకునే అవకాశం ఇచ్చారు మహారాజా. ఈ రోజు అడుగుతున్నా, నా కుమారుడు భరతుడికి అయోధ్య రాజ్యం, ఇంకా రాఘవకి 14 ఏళ్ల పాటు వనవాసం. రఘుకుల నామం సదా సత్యధామం. ప్రాణాలైనా ఇస్తాం, ఆడిన మాట తప్పం. నేను వనవాసం స్వీకరిస్తున్నాను నాన్నగారు. ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. నువ్వు రాజకుమారి జానకి. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో. ఎందుకు నాతో ఇలా అరణ్యాల్లో సంచరిస్తున్నావు? నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమండ్రి. అయోధ్య తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనతో తీసుకువెళ్తాం. నువ్వు విన్నావా? పిలిచింది మీ అన్నయ్య. ఆయనకి ఏదైనా. శేషు, నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వు వెళ్ళి. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను వదినా. సురక్షితం కాదు. మరి మీ అన్నయ్యకి? ఏది ఏమైనా సరే దీన్ని దాటొద్దామా? భిక్షాంతి. శ్వాస విడువనా
ఆజ్ఞాపించండి. ఇది జానకి చూపించు. నువ్వు నా దూతవని తనకు అర్థమవుతుంది. ఎవరు నువ్వు? నేను రాఘవుడి దూతనమ్మా, బజరంగ్. మీరు నాతో వచ్చేయండమ్మా. తన ఇంటి గుమ్మంలోంచి ఎత్తుకుని వచ్చాడు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి. జానకి తిరిగి ఆ గుమ్మంలోకి వచ్చేది రాఘవ తీసుకువెళ్ళినప్పుడే. A huge round of applause for the senior most batch who have very aptly embodied dharma, sacrifice and selflessness. Let the story of Sri Ram continue to inspire. Jai